ఓం విఘ్నేశ్వరాయ నమః. సంపూర్ణ రామాయణము యుద్ధకాండ 3వ అధ్యాయము. యుద్ధం ప్రారంభమైంది. వానరులందరూ ఆ యుద్ధంలో ప్రాసాదాలను తిరగతోసేశారు. పర్వత శిఖరాలను తీసుకొచ్చి విసిరేశారు. చెట్లతో కొట్టారు. కనపడ్డ ప్రతి రాక్షసుడిని చంపేశారు. 4 ద్వారాలను మూసి ఉంచారు. బయట ఉన్నవాళ్లు బయట ఉన్న వాళ్లతో యుద్ధం చేస్తున్నారు. అలా వానరాలకు రాక్షసులకు యుద్ధం జరగబోయే ముందు రాముడు ఇలా అన్నాడు: యుద్ధం చేస్తున్న రాక్షసులు కామరూపాన్ని పొందగలరు. అలాగే వానరాలలో కూడా కొంతమంది కామరూపాన్ని పొందగలరు. ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు మాత్రం కామరూపాన్ని తీసుకోకండి. 7 మాత్రమే నరరూపంలో ఉండి యుద్ధం చేస్తాము. విభీషణుడు ఆయన 4 మంత్రులు నరరూపంలో ఉంటారు. నేను లక్ష్మణుడు ఉంటాము. మిగిలిన వారందరూ వానర రూపంలోనే ఉండండి అని చెప్పాడు. ఆ రోజు జరిగిన యుద్ధంలో వానరాలు విశేషమైన బలాధిక్యత ప్రదర్శించి అద్భుతమైన యుద్ధాన్ని చేశారు. ఆ సమయంలో రాక్షసులు ముసలాలు, ముద్గరాలు, శూలాలు, త్రిశూలాలు, కత్తులు, బరిసెలు వంటి ఆయుధాలను పట్టుకొచ్చి కనబడ్డ వానరాన్ని కొట్టి చంపి తినేస్తున్నారు. ఆ వానరాలలో ఉన్న బల్లూకాలు కనపడ్డ రాక్షసుడిని గట్టిగా కౌగిలించుకొని మరీ తింటున్నాయి. ఆ యుద్ధ సమయంలో ఎక్కడ చూసినా పట్టుకో, తన్ను, గుడ్డు, నరుకు అనే కేకలే వినపడుతున్నాయి. ఆ రాత్రంతా మహాభయంకరమైన యుద్ధం జరిగింది. శిరస్సులు బంతులు ఎగిరినట్లు ఆకాశంలోకి ఎగిరాయి. ఎక్కడ చూసినా చీలిపోయిన వక్షస్థలాలు, తెగిపోయిన కాళ్ళు చేతులు ఉన్నాయి. ఆ ప్రాంతమంతా నెత్తుడితో బురదై యుద్ధం చేస్తుంటే కాళ్ళు జారిపోతున్నాయి. ఏనుగుల తొండాలు, కాళ్ళు, గుర్రాల కాళ్ళు, ఏనుగుల తొండాలు, కాళ్ళు, గుర్రాల కాళ్ళు మొదలైన శరీర భాగాలు యుద్ధభూమిలో పడి ఉన్నాయి. అలాంటి సమయంలో ఇంద్రజిత్ యుద్ధానికి వచ్చాడు. రథంలో వస్తున్న ఇంద్రజిత్తును చూడగానే అంగదుడికి అపారమైన ఉత్సాహం వచ్చింది. అప్పుడు ఆయన ఒక పెద్ద పర్వత శిఖరాన్ని పట్టుకొచ్చి ఇంద్రజిత్ రథం మీద పారేశాడు. ఆ దెబ్బకు ఇంద్రజిత్ రథం మడిసిపోయింది. ఎప్పుడైతే ఎవరూ ఊహించని విధంగా అంగదుడు ఇంద్రజిత్ యొక్క రథాన్ని, గుర్రాలను, ఛత్రాన్ని విరగబోయేటట్లు కొట్టాడో ఆ సంఘటన చూసిన దేవతలు, రామలక్ష్మణుడు కూడా ఆశ్చర్యపోయారు. ఇంద్రజిత్ జీవితంలో ఇప్పటిదాకా ఆయన రథాన్ని కొట్టినవారు లేరు. తన రథం విరిగిపోయేసరికి ఇంద్రజిత్కి ఎక్కడలేని ఆగ్రహం వచ్చి ఆకాశంలోకి ఎగిరి అంతర్ధానమైపోయాడు. అప్పుడు ఆయన మాయచేత మంత్రాలను అభిమంత్రించగానే చీకటి అలుముకుంది. తరువాత మాయచేత సృష్టింపబడిన ఒక దివ్యమైన రథాన్ని ఎక్కి ఆకాశంలో ఎవరికీ కనపడకుండా ఉండి రామలక్ష్మణుల మీద బాణపరంపర కురిపించాడు. కద్రవ యొక్క కుమారులైన సర్పాలను ఇంద్రజిత్ బాణాలుగా వేశాడు. అవి బాణాలుగా వచ్చి కొడతాయి. సర్పాలుగా చుట్టుకొని మర్మస్థానాల యందు కరుస్తుంటాయి. ఇంద్రజిత్ విడిచిపెట్టిన బాణాలు రామలక్ష్మణులను నాగాస్త్ర బంధనంతో చుట్టేసింది. అప్పుడు రాముడు లక్ష్మణుడితో, లక్ష్మణ, మనం ఇప్పుడు ఇంద్రజిత్తునేమీ చేయలేము. ఆబోతు వర్షాన్ని ఎలా భరిస్తుందో అలా మనం కూడా ఈ బాణాలను వహించడమే కొంతసేపు అన్నాడు. తరువాత రాముడు మూర్ఛబోయి కింద పడిపోయాడు. ఓర్చుకొని నిలబడ్డ లక్ష్మణుడు రాముడి వంక చూస్తూ ఏడుస్తూ, ఏ మహానుభావుడిని ఎవ్వరూ యుద్ధభూమిలో నిగ్రహించలేరో, ఎవరు విశ్వామిత్రుడి దగ్గర ధనుర్వేదాన్ని ఉపదేశం పొందాడో, ఏ మహానుభావుడు భార్యను విడిపించుకోవటానికి ఈ లంకాపట్టణానికి వచ్చాడో అలాంటి రాముడు ఇవాళ నాగాస్త్ర బంధనం చేత కట్టబడి ఉత్సాహము ఉపశమించి భూమి మీద పడి ప్రాణాలు విడిచిపెట్టాడు అని అనుకున్నాడు. తరువాత లక్ష్మణుడు కూడా కింద పడిపోయాడు. రాముడు పట్టుకున్న కోదండము చేతిలో నుంచి వదిలై దూరంగా పడిపోయింది. రామలక్ష్మణుల వేళ్ల యొక్క చివరి భాగాల నుంచి శరీరమంతా అంగుళం చోటు లేకుండా ఇంద్రజిత్ బాణాలతో కొట్టి, మీ వలన నా తండ్రి ఎన్నో రాత్రులు పాన్పు మీద నిద్రపోకుండా అటూ ఇటూ దొర్లాడు. ఏ రామలక్ష్మణుల వలన లంకాపట్టణం పీడింపబడిందో, ఏ రామలక్ష్మణుల వలన మా తండ్రి నిద్రపోలేదో అలాంటి తండ్రి రుణం తీర్చుకోవటానికి ఈ రామలక్ష్మణుల ప్రాణాలు పోయే వరకు కొడతాను అని వారి యొక్క మర్మస్థానాలలో గురిచేసి వజ్రాల వంటి బాణాలతో కొట్టాడు.